సో హాయ్ హలో టు ఈచ్ అండ్ ఎవ్రీవన్. సో ఈరోజు ఈ వీడియోలో నేను రివీల్ చేయబోతున్నా నా ఎర్నింగ్స్ ఏంటి అని చెప్పేసి. ఎర్నింగ్స్ ఒకటి రివీల్ చేయను, దాంతోపాటు నేను చెప్తాను ఎలా స్టార్ట్ చేశాను నా జర్నీ అనేది 3 పార్ట్స్ కింద డివైడ్ చేస్తున్నా వీడియోని. ఫస్ట్ పార్ట్లో నేను నా ఎర్నింగ్స్ని రివీల్ చేస్తా, యూట్యూబ్ ద్వారా ఎంత మనీ వస్తుంది, దాని తర్వాత డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ సోర్సెస్ నుంచి ఎంత మనీ వచ్చింది అని చెప్పేసి. అండ్ సెకండ్ పార్ట్ ఆఫ్ ద వీడియోలో నేను చెప్తాను అసలు నా మోటివేషన్ ఏంటి, నేను ఎలా స్టార్ట్ అయ్యాను. నాకు కూడా స్టార్టింగ్లో అసలు ఎర్నింగ్స్ వస్తుండే కాదు, రైట్, ఏం చేస్తా వస్తుందో తెలీదు, డిఫరెంట్ థింగ్స్ ట్రై చేసేవాడిని, ఫ్రీలాన్సింగ్ అని చెప్పేసి అది ఇది యూట్యూబ్ అయితే వీడియోస్ చేస్తుండేవాడిని కాదు, బట్ ఎర్నింగ్స్ అయితే వస్తుండే కాదు. ఎలా స్టార్ట్ అయ్యాయి ఎర్నింగ్స్ అనేవి, నా ఇన్స్పిరేషన్ ఎవరున్నారు, నేను ఎలా స్టార్ట్ చేశాను, రైట్, అది. అండ్ నెక్స్ట్ థర్డ్ పాయింట్ వస్తేప్పటికి నేను చెప్పబోతున్నా నేనేం మిస్టేక్స్ చేశా, ఎలా ల్యాగ్ అయ్యాను, ఎందుకు నేను అది చేయకపోతే ఇంకా ఎక్కువ చేసేవాడినేమో, ఇంకా బాగా చేసేవాడినేమో, రైట్, ఇంకా కొంచెం మోటివేషన్ ఇస్తాను. అండ్ లాస్ట్కి నేను ఈ మనీని ఎలా స్పెండ్ చేశాను, ఏం చేశాను అని చెప్పేసి మొత్తం ఈ వీడియోని ఎండ్ చేయబోతాను. సో ఈ వీడియో చాలా ఇంపార్టెంట్ అవబోతుంది. చాలామంది నెగిటివ్గా తీసేసుకుంటారు వీడియోని. సో నెగిటివ్గా తీసుకోవద్దు వీడియోని, అయితే పాజిటివ్గా తీసుకోండి. ఏదో వీడు గొప్పలు చెప్పుకున్నాడు అన్నట్టు కాకుండా మోటివేషన్ లాగా మీరు కూడా ఇవి చేయొచ్చు అని చెప్పేసి తెలుసుకోండి. ఈ ఇయర్లో మొత్తం ఎర్నింగ్స్ అన్ని నేను రివీల్ చేస్తాను. సో ఎక్కువ లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేసేద్దాం. మీకేం చేయాలో మీకు తెలుసు కదా. సో వీడియోని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా నొక్కేసుకోండి అండ్ షేర్ చేసేయండి వీడియో ప్రతి ఒక్కరితో. అండ్ లెట్స్ స్టార్ట్ దిస్ వీడియో వితౌట్ ఎనీ ఫర్దర్ డు. స్టార్ట్ చేద్దాం ఈ వీడియోని విత్ ద ఫస్ట్ పాయింట్. అదేంటంటే నా సోర్సెస్ ఆఫ్ ఎర్నింగ్ ఇన్ దిస్ ఇయర్. లాస్ట్ ఇయర్ అంటే ఆల్మోస్ట్ ఎండింగ్లో డిసెంబర్ అయిపోయింది, అప్పటి వరకు అయితే నా ఎర్నింగ్స్ 0. సో నేను స్టార్ట్ చేసింది, నేను గోల్ పెట్టింది అన్నీ స్టార్ట్ అయ్యే ఫ్రమ్ దిస్ ఇయర్ ఓన్లీ, ఈ ఇయర్లోనే. యాక్చువల్గా నేను ఎలా గోల్ పెట్టుకున్నా ఏంటి అని చెప్పేసి అది సెకండ్ పార్ట్లో చెప్తాను. సో ఫస్ట్ మీకు కావాలి, మీరు చూడాలి, మీరు ఎంతో ఆతృతగా ఉంటారు కదా చూడాలని ఎర్నింగ్స్. సో చూసేద్దాం. స్టార్ట్ చేద్దాం విత్ ద ఫస్ట్ అండ్ మెయిన్ మీ సపోర్ట్ ద్వారా మన యూట్యూబ్ ఛానల్లో వచ్చిన ఎర్నింగ్స్ ఏంటంటే ఇప్పటి వరకు మీరు స్క్రీన్ మీద చూడవచ్చు. టోటల్ ఎర్నింగ్స్ ఇప్పటి వరకు వచ్చిందంటే 67,000, రైట్, మీ స్క్రీన్ మీద కనబడుతుంటుంది, రైట్. సో ఇది యూట్యూబ్ ద్వారా. యూట్యూబ్ ఎలాగిస్తుంది, యాడ్స్ రెవెన్యూ దాని ద్వారా ఇస్తుంటుంది. అండ్ దీని తర్వాత ఫ్రీలాన్సింగ్లో నేనేమేమి చేసేవాడిని అంటే వీడియో ఎడిటింగ్, దాని తర్వాత వీడియో ఎడిటింగ్ మెయిన్ ఎక్కువ ఎర్నింగ్స్ వస్తుంటాయి, వీడియో ఎడిట్ చేసి పెట్టడం వల్ల. దాని తర్వాత లైక్ యూట్యూబ్, వేరే వాళ్ళకి యూట్యూబ్ కంటెంట్ క్రియేషన్ చేసేయడం, దాని తర్వాత సోషల్ మీడియా మేనేజింగ్ చేయడం. సో ఈ ఫ్రీలాన్సింగ్ అండ్ ఇంటర్న్షిప్ ఈ వీటి ద్వారా నాకు వచ్చింది టోటల్ అమౌంట్ ఏంటంటే అరౌండ్ 46,000. నెక్స్ట్ పార్ట్ వచ్చేప్పటికి ప్రమోషన్స్. సో ప్రమోషన్స్ నేను కంపెనీస్ అయితే రివీల్ చేయకూడదు, సో కంపెనీస్ రివీల్ చేయను, బట్ ప్రమోషన్స్ నుంచి నాకు టోటల్ వచ్చింది ఏంటంటే ఒక కంపెనీ ఏ నుంచి నాకు వచ్చింది అరౌండ్ 13,000, ఇంకొక కంపెనీ నుంచి నాకు కంపెనీ బి నుంచి వచ్చింది అరౌండ్ 10,000, ఇంకొక కంపెనీ నుంచి వచ్చింది నాకు అరౌండ్ 10,000, ఇంకొక కంపెనీ నుంచి వచ్చింది నాకు 31,000 అరౌండ్ టోటల్. సో ఇవి నా టోటల్ ఎర్నింగ్స్ ఫ్రమ్ ప్రమోషన్ వీడియోస్. అండ్ ఫైనల్లీ అమెజాన్ అఫిలియేట్ మార్కెటింగ్ ద్వారా నాకు అరౌండ్ 16,000 రూపీస్ అనేది నాకు వచ్చింది. సో ఈ ఇయర్లో టోటల్గా ఎర్న్ చేసింది నేను ఎంత అమౌంట్. అండ్ దీని ద్వారా నేనైతే నా కాలేజ్ ఫీజు ఎక్స్పెన్సెస్ ఇవన్నీ నేను తీయగలిగాను, రైట్. బట్ స్టార్ట్ అయ్యింది ఎలా, నేను యాక్చువల్ గోల్ పెట్టుకునేది ఎలా, నేను నా ఇన్స్పిరేషన్ ఎవరు, ఎలా స్టార్ట్ చేశాను అనేది ఇప్పుడు చూడబోతున్నాం. సో యాక్చువల్గా మీకు ఇషాంత్ శర్మ తెలియకపోతే, ఇషాంత్ శర్మ అని చెప్పేసి ఒక యూట్యూబ్ ఛానల్ ఉంటుంది, ఇంగ్లీష్లో వీడియోస్ చేస్తుంటాడు. అండ్ లాస్ట్ ఇయర్ కరెక్ట్గా డిసెంబర్లో ఈ టైంలో తను ఒక వీడియో పెట్టాడు, ఏంటి మై ఎర్నింగ్స్ ఇన్ యూట్యూబ్ లేదా టోటల్ ఎర్నింగ్స్ ఇన్ 2021 అని చెప్పేసి. తనకైతే ఒక స్టార్టప్ కూడా ఉంది. నేను యూట్యూబ్ స్టార్ట్ చేయడానికి అండ్ యూట్యూబ్లో కన్సిస్టెంట్గా ఉండడానికి కొన్ని మెంబర్స్లో ఒక మెంబర్ తను అనమాట, నాకు ఇన్స్పిరేషన్ లాగా. సో తనైతే నేను ఫాలో అయ్యేవాడిని. అండ్ ఆ వీడియో చూసిన తర్వాత అయితే నేను చాలా మైండ్ బ్లాంక్ అయిపోయింది. సో ఇంత అర్న్ చేయొచ్చా, ఇంత అర్న్ చేసాడు తిను అని చెప్పేసి. అండ్ నేను కూడా ఏం చేద్దాం అని చెప్పేసి నాకు మైండ్ పనిచేస్తుండేది కాదు, ఎందుకంటే ఎంత ట్రై చేసిన వెబ్ డెవలప్మెంట్ నుంచి ఎర్నింగ్స్ ట్రై చేసా, ఇంటర్న్షిప్స్ కానీ లేదా మామూలుగా ఏదో ఒకటి freelancer.com వెళ్ళేసి ట్రై చేసేవాడిని, బట్ ఎర్నింగ్స్ అన్నీ వస్తుండేవి కాదు, రైట్. దాని తర్వాత యూట్యూబ్ అయితే ఆల్మోస్ట్ 1 year అయిపోయింది, బట్ ఎర్నింగ్స్ 0. సో అప్పుడు నా మైండ్ ఏకంగా బ్లాంక్లో ఉండేది. నేనేం చేస్తే ఈ 1 yearలో నేను సంథింగ్ ఇషాంత్ శర్మ ఎర్న్ చేసినంత కాకపోయినా ఎంతో కొంత నాకంటూ నేను ఎలా ఎర్న్ చేసుకోవచ్చు అని చెప్పేసి క్వశ్చన్ నా మైండ్లో ఉండేది. సో అప్పట్లో నేను ఏం చేశానంటే యూట్యూబ్ వీడియోస్ చేస్తూ ఇక క్వాలిటీ పెంచాలి కదా అని చెప్పేసి వీడియో ఎడిటింగ్ అలాగా నేర్చుకున్నా, లైక్ అరౌండ్ సెప్టెంబర్ అక్టోబర్ ఆ టైంలో 2021లో. సో అది ఉంది కదా అని చెప్పేసి అప్లై చేసేవాడిని, లైక్ నేను నా వీడియోసే నా యూట్యూబ్ ఛానల్లో ఉన్న వీడియోస్ చూపించేసి అది తీసుకునేవాడిని. సో అప్పుడు నాకు వీడియో ఎడిటింగ్ వర్కౌట్ వచ్చింది. దాని తర్వాత ఆ
వర్క్ ప్రకారం నేను నా స్కిల్స్ని ఇంకా పెంచుకొని ఓకే ఇలా కావాలి వాళ్ళకి వీడియో, సో అలా ఎలా కావాలో అలా నేర్చుకొని యూట్యూబ్ ద్వారా నేను నేర్చుకొని వాళ్ళకి చేసి పెట్టేవాడిని. సో అక్కడ నుంచి అర్నింగ్స్ రావడం, దాని తర్వాత యూట్యూబ్ ఎంసెట్ ఇవన్నీ వచ్చిన తర్వాత ఇంకా సబ్స్క్రైబర్స్ పెరిగి దాని తర్వాత మీ సపోర్ట్తో అండ్ యూట్యూబ్ ఛానల్ మానిటైజ్ అయ్యి రైట్, అప్పుడు అక్కడ యూట్యూబ్ నుంచి మానిటైజేషన్ స్టార్ట్ అయింది, ప్రమోషన్ వీడియో స్టార్ట్ అయ్యి దాని తర్వాత అమెజాన్ అఫిలియేట్ ఏదైతే ఉందో అది కూడా స్టార్ట్ అయింది రైట్. అక్కడ ఏంటంటే నేను నా స్కిల్ని ఐడెంటిఫై చేసుకున్నా రైట్. ఓకే నేను ఇది చేయగలను, నాకు ఇది ఈజీ, నేను ఇది చేస్తే కన్సిస్టెంట్గా ప్రతి వారం ఏదో ఒక వీడియో అప్లోడ్ చేస్తే నేను ఏదో ఒకటి చేయగలను అని నమ్మకం నాకు ఉండేది అండ్ నేను అది చేశాను రైట్. సో మీకంటూ ఓకే ఈ స్కిల్ నాకు వచ్చు, ఈ స్కిల్ని నేర్చుకుంటే ఇది చేయగలను అని చెప్పేసి మీకు అనిపిస్తుంటుంది. సో ఆ స్కిల్ మీరు చేయండి. అండ్ చేస్తున్నప్పుడు ఏంటంటే మీకు ఇష్టమైన స్కిల్ అయినా కూడా మీరు కన్సిస్టెన్సీగా ఉండలేరు. ఎందుకంటే మీకు ఇష్టం, మీరు ఒకేసారి ఈరోజు ఈ వీడియో చూసారు, ఈ వీడియో చూసిన తర్వాత మోటివేషన్తో ఒకరోజు చేస్తారు, ఒకరోజు ఫుల్ ఇంటెన్స్గా వర్క్ చేసేస్తారు. బట్ దాని తర్వాత వస్తేప్పటికి మళ్ళీ ఇంత వర్క్ చేయాలా అని చెప్పేసి అనుకొని తర్వాత చేద్దాంలే అని చెప్పేసి అనుకుంటారు. ఇదే కాదు, ఏదైనా ఫర్ సపోజ్ ఎక్సర్సైజెస్ చేస్తున్నారు ఫిజికల్గా, లేదా జిమ్ చేస్తున్నారు, ఒకేసారి మొత్తం అన్ని వెయిట్స్ ఒకేసారి రోజంతా 3 times వెళ్ళిపోదా అని చెప్పేసి అనుకున్నారు అనుకోండి, బాడీ పెయిన్స్ వచ్చి పడిపోతారు. కానీ దానికంటే బెస్ట్ రోజుకి కొంతసేపు ఒక 10 minutes 20 minutes 30 minutes చేయండి అంతే. బట్ కొంచెం చేసినా కన్సిస్టెన్సీ మెయింటైన్ చేయండి, బ్రేక్ చేయొద్దు. ఓకే ఈరోజు నేను వెళ్తున్నా, రేపు వెళ్తా, ఎల్లుండి వెళ్తా, ఒక 1 month వరకు వెళ్తాను అంతే. అంతేగాని ఎక్కువ చేసి కష్టపడిపోయి పెయిన్స్ వచ్చేసి దాని తర్వాత ఆపేయడం కాదు. కన్సిస్టెన్సీ మెయింటైన్ చేస్తుంటే అది తర్వాత మీరు పెంచుకోవచ్చు. తర్వాత మీ వర్క్ టైం కానీ, మీరు చేసే స్కిల్స్ కానీ, నెక్స్ట్ మీరు చేసే ఇన్పుట్ ఎఫర్ట్స్ కానీ మీరు పెంచవచ్చు. మీరు ప్రోగ్రామింగ్ చేస్తున్నా, మీరు వెబ్ డెవలప్మెంట్ చేస్తున్నా రైట్, స్టార్టింగ్లోనే మీరు నెట్ఫ్లిక్స్ క్లోన్ మొత్తం యాష్ దింపేక్కర్లే. స్టార్ట్ చేయండి విత్ లాగిన్ పేజ్ కానీ, స్టార్ట్ చేయండి విత్ డిజైనింగ్ కానీ రైట్, లేదా దాని తర్వాత ఏపీఎస్ గురించి తెలుసుకోండి రైట్. ఒక్కొక్కటి ఉంటాయి, స్టెప్ బై స్టెప్ వెళ్ళాలి ప్రతి ఒక్క ప్రాసెస్కి. సో స్టెప్ బై స్టెప్ వెళ్ళాలి అని చెప్పి నేను తెలుసుకున్నా. అప్పటి వరకు నేను తెలుసుకోలేకపోయినా, అప్పుడు నేను తెలుసుకున్నా. సో స్టెప్ బై స్టెప్ యూట్యూబ్లో చేసేవాడిని. దాని తర్వాత ఈ ఫ్రీలాన్సింగ్ అయినా కూడా, దాని తర్వాత ఎలాగా ప్లేస్మెంట్స్ టైం వస్తుంది కాబట్టి నేను మిగతా ఫ్రీలాన్సింగ్ వర్క్స్ అన్నీ నేను తగ్గించేసి ఇంటర్న్షిప్ వీటి మీద ఫోకస్ చేశాను రైట్. సో ఇది నా జర్నీ, లైక్ యూట్యూబ్లో ఫోకస్ చేస్తున్నాను, ఇప్పుడు ప్రోగ్రామింగ్ చేస్తున్నాను. బికాస్ మంచి ప్లేస్మెంట్ తెచ్చుకొని దాని తర్వాత కెరియర్ కూడా సెటిల్ అవ్వాలి కదా. సో ఇప్పుడు మిస్టేక్స్కి వస్తేప్పటికీ మీరు దేని మీదైనా ఫోకస్ చేద్దాం అనుకుంటారు. లైక్ నేను కూడా అనుకున్నా యూట్యూబ్లో చేసేయాలి అని చెప్పేసి. బట్ ఆల్మోస్ట్ నేను ఎంత కష్టపడినా కూడా వీక్కి 1 వీడియో అట్మోస్ట్ అప్లోడ్ చేసేయగలిగేవాడిని. ఎంసెట్ వస్తేప్పటికి ఎంసెట్ వీడియోస్ అయితే హెల్ప్ఫుల్, అవి చెయ్యాలి కంపల్సరీ. నేను చేయకపోతే అవ్వదు, ఎందుకంటే డేట్స్ బై డేట్స్ ఎప్పటికప్పుడు అప్డేటెడ్ వీడియోస్ ఉండాలని చెప్పేసి ఎంసెట్కి అయితే వీడియోస్ చేస్తుండేవాడిని. కష్టమైనా కూడా చేస్తుండేవాడిని, బ్యాక్గ్రౌండ్ అప్గ్రేడ్ చేసి మొత్తం రైట్. బట్ మిగతా టైంలో వ్యూస్ వస్తుండవు, నెక్స్ట్ ఎఫర్ట్స్ కనబడవు, సక్సెస్ కనబడదు. ఇవన్నీ కనబడకపోవడం వల్ల మీకు చేయబుద్దేదు, రిజల్ట్ కనబడకపోవడం వల్ల మీకు చేయబుద్దేదు. సో నేను కూడా అంతే చేసేవాడిని కాదు, వీక్ 1 వీడియో, అది కూడా ఏదో ఒకటి ఆ ముందు రోజు స్క్రిప్ట్ రాసి ప్రిపేర్ అయిపోయి చేసేయడం. అలా కాదు, మీరు ఏదైనా చేస్తున్నారంటే పర్ఫెక్ట్గా ఓకే ఈ టైం టేబుల్ పెట్టుకొని, షెడ్యూల్ పెట్టుకొని చేయడం. సో నేను అది మిస్ అయ్యా. అండ్ నెక్స్ట్ మిస్టేక్ వస్తేప్పటికి ఈ మనీ ఏదైతే ఉందో, సో లైక్ క్రిప్టోలో ఇన్వెస్ట్ చేశా. సో లైక్ నేను ఇన్వెస్ట్ చేయగానే ఆ క్రిప్టో ఏకంగా డౌన్ఫాల్, లైక్ అరౌండ్ 15,000 ఎంతో ఇన్వెస్ట్ చేశాను. దానిలో ఆల్మోస్ట్ హాఫ్ అయిపోయింది, అది 7,000 ఎంత అయిపోయింది. బట్ మిస్టేక్స్ మీరు చేయొద్దు ఇన్వెస్ట్ చేస్తున్నప్పుడు. ఎలాగా ఈ బిట్ కాయిన్స్ వీటిలు కాకుండా మ్యూచువల్ ఫండ్స్ వీటిలో ఇన్వెస్ట్ చేయడం, గ్రోత్ తక్కువ వస్తుంది రైట్, రిటర్న్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ తక్కువ, బట్ రిస్క్ కూడా తక్కువే కదా. సో రిస్క్ లేనప్పుడు మనం వాటి వైపు ఇచ్చేయచ్చు. సో మ్యూచువల్ ఫండ్స్లో నేను అరౌండ్ 45,000 50,000 వరకు ఇన్వెస్ట్ చేసుకున్నాను రైట్. సో దాని తర్వాత యూఎస్ స్టాక్స్లో ఇన్వెస్ట్ చేయడం. సో తెలుసుకొని ఇన్వెస్ట్ చేయండి, తెలుసుకోకుండా ఇన్వెస్ట్ చేసేవాడిని నేను స్టార్టింగ్లో, అదొక తప్పు రైట్. సో ఇలా చాలా తప్పులు చేసేవాడిని. సో ఈ తప్పులు మీరు చేయకూడదు రైట్. సో మీకు చూపించాను, మీరు ఏదైనా చేయాలంటే మీరు సాధించవచ్చు. బట్ మీకు ఉండాల్సింది ఏంటంటే కన్సిస్టెన్సీ. సో కన్సిస్టెన్సీ ద మెయిన్ కీ. కష్టం అనిపిస్తుంది అంటే రోజు చేయండి, కొంచెం చేయండి. సో కొంచెం చేస్తుంటే లాస్ట్కి అలవాటు అయిపోతుంది. సో అలవాటు అయిపోయిన తర్వాత కష్టం అనిపించదు. సో కష్టం ఇష్టంలో మార్చుకునే ప్రాసెస్ అనమాట ఇది. అండ్ మీరు ఫ్రీలాన్సింగ్ అర్నింగ్స్ గురించి ఇంకా బాగా తెలుసుకోవాలనుకుంటున్నారు, ఏం చేస్తే మీకు అర్నింగ్స్ వస్తాయి, ఏమేమి చేయొచ్చు, ఏం స్కిల్స్ మేము నేర్చుకోవచ్చు అనుకుంటున్నారు అంటే
ఈ వీడియో వెళ్ళి చూడండి. సో ఈ వీడియోలో నేను మొత్తం ఎక్స్ప్లెయిన్ చేశాను, సో ఎలా చేస్తే ఏంటి ఎర్నింగ్స్ వస్తాయి అని చెప్పేసి. సో ఆ వీడియో వెళ్ళి చూడండి, చాలా యూస్ఫుల్ అవుతుంది మీకు. సో ఇదే వీడియో నెక్స్ట్ ఇయర్ కూడా మనం చూద్దాం. అసలు నా అప్గ్రేడ్ ఎలాగా, నేను ఎలా అప్గ్రేడ్ అయ్యాను, నేను ఏమేమి చేశాను, నా మిస్టేక్స్ని ఎలా కవర్ చేసుకున్నాను, ఎలాగ ప్లేస్మెంట్ సెషన్స్ ఇవన్నీ ఉంటాయి కాబట్టి నేను కొంచెం బిజీగా ఉంటాను. బట్ ఐ విల్ ట్రై టు మేక్ వీడియోస్ ఫర్ యూ, మీకు హెల్ప్ అయ్యే టైప్ రైట్. ఇవన్నీ నేను చేస్తూ ఉంటాను. మీకు కావాల్సిన వీడియోస్ కూడా కింద అడగండి. సో ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, వీడియోని అలాగే షేర్ చేయండి ప్రతి ఒక్కరికి. And thanks for watching this video.